సల్కం చెరువుపై హైడ్రా ఏం చర్యలు తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రశ్నించారు. కోర్టును కూడా అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ సల్కం చెరువు మీద చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఇథనాల్ వల్ల ఇంజిన్లు పాడైపోతాయని ఇండీ కూటమి తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఆగస్టు 15 తర్వాత క్యూర్ పైన బీజేపీ సెమినార్ నిర్వహిస్తుందన్నారు. సర్ పైన ఫోకస్ పెట్టడం వల్ల కొంత ఆందోళనలు తగ్గాయన్నారు. ఆగస్టు 15 తర్వాత ఉద్యమాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కొత్త ఓటరు లిస్టు మీద జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి వరుణయాగం ఎప్పుడో చేయాలి, ప్రాజెక్టులు నిండాక చేస్తే ఏం లాభమన్నారు. రేవంత్ రెడ్డి పోవారని మేము వాయుయాగం చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి ఏ దేశానికైనా వెళ్లొచ్చు, భారతదేశాన్ని కించపరచవద్దని హితవు పలికారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి భారతదేశాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.